ఇవాళ ఏం చూద్దాము అనంటే మిగిలిన 5 ద్వారాలను మనం చూసుకుంటూ వెళ్దాం. చూడండి, 5వ గుమ్మం దగ్గరకు వచ్చేద్దాం. 3వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం దగ్గరికి రండి. 3వ అధ్యాయం 14వ వచనం. రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేసెను. చాలండి, పెంట గుమ్మము, ద డంగ్ గేట్ అన్న మాట కనిపిస్తుంది. పెంట గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే, సేమ్ ఇందాక మనం చూసాం కదా, ఓల్డ్ గేట్ దగ్గర ఏం జరిగింది అనంటే పాత స్వభావము వదిలిపెట్టుకొని మనం నవీన స్వభావంలోకి మనం రావాలి అనేది మనం చూసాం. ఇక్కడ కూడా ఏంటి అనంటే, వ్యర్థమైనవి ఏవేవైతే మన జీవితాలలో ఉన్నాయో, ఒక సిటీ యొక్క హెల్దీ అనేది, ఒక పట్టణం యొక్క ఆరోగ్యము అనేది దేని మీద ఆధారపడి ఉంది అంటే ఆ సిటీలో అనవసరమైన పెంట అనేది ఉంచుకోకూడదు. ఆలోచన చేయండి, మనం ఇంట్లో ఉన్నాము, ఒక 2 రోజులు మున్సిపాలిటీ వాడు లేట్ అయ్యారు అనుకోండి, ఎలా ఉంటుంది ఇల్లంతా? ఇంట్లో డస్ట్బిన్ ఉంటుంది, కవర్లో టీ పొడి వేస్తాం, కవర్లో కోసిన కూరగాయలు లాస్ట్ ముక్కలు వేస్తాం, కవర్లో తినంగా మిగిలినవన్నీ అందులో వేసేస్తాము. ఇంట్లో వేస్ట్ ఏవేవైతే ఉన్నాయో, వాసన వచ్చేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం మూల ఒక డస్ట్బిన్లో వేసేసి కవర్లో పెట్టేసి ఉంచుతూ ఉంటాం. 1 రోజు లేట్ అయింది, 2 రోజులు లేట్ అయింది, 3వ రోజు కూడా పంచాయతీ వాడు రాలేదు, ఏం చేస్తాం? ఏంటి ఇంకా రాలేదు అనుకొని ఇంకో 2 రోజులు దాచిపెట్టుకుంటామా? అది ఎంత వాసన వస్తున్నప్పటికీ కూడా, అమ్మో ఇది నా దగ్గర ఉండటానికి వీల్లేదు, ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని ఏం చేస్తారంటే వాటిని తీసుకొని మనమే మోసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ డస్ట్బిన్లో వేసేసి వస్తాం. అలానే ఈ పెంట గుమ్మం దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని అంటే, మనలో వ్యర్థమైన లక్షణాలు ఏవేవైతే ఉంటాయో వాటన్నిటిని మనం ఏం చేస్తూ ఉండేది అంటే ప్రతిరోజు వాటిని తుడుచుకుంటూ వెళ్ళాలి. పెంట గుమ్మం దేనికి సాదృశ్యంగా ఉందంటే డైలీ క్లెన్సింగ్కి సాదృశ్యంగా ఉంది. ప్రతి దినము మనల్ని మనం శుభ్రపరుచుకుంటూ ఉండాలి. మనలో చెడు లక్షణం ఏదైతే ఉందో, దేవునికి ఇష్టం కానిది ఏదైతే లక్షణం ఉందో వాటన్నిటిని మనం తీసేస్తూ ఉండాలి. చూడండి, కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణలు, ఇలా ఒక 13 లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ చదువుకుంటూ చూస్తే ఇలాంటి లక్షణాలు నాలో ఏమైనా ఉన్నాయా? పెంట గుమ్మం దీనికి సాదృశ్యంగా ఉంది. ఏం చేస్తారు ఆ గుమ్మం అంటే, ఆ పట్టణంలో ఏదైతే వేస్టేజ్ అనేది ఏదైతే ఉందో ఆ గుమ్మంలో నుంచి వాటన్నిటిని తీసుకొని బయట పారవేస్తూ ఉంటారు అనమాట. కనుక దానికి ఆ పెంట గుమ్మము అనేది దానికి పేరు వచ్చింది. అలానే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం గబగబా చదవండి. రోమా 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులము అనుకొని మిమ్ములను మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతికి సాధనములుగా చేసుకోవాలి. కనుక ఈ 2 వచనాలను మనం చూస్తే మనుషుల్ని అపవిత్రం చేసే లక్షణాలు ఏమున్నాయి, మనిషిని నీతి సాధనంగా చేసుకునే లక్షణాలు ఏమున్నాయో మనం జాగ్రత్తగా గమనిస్తుండాలి. నిజంగా ప్రభు బిడ్డగా మనం జీవించాలి అనుకున్నప్పుడు ఈ డంగ్ గేట్ దగ్గర, ఈ పెంట గుమ్మం దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రతిరోజు నాలో ఏదైనా చెడ్డ లక్షణము అనేది ఉంటే
అది ప్రతిరోజు మనలో ఉండి అది నడిపించబడుతూ ఉన్నట్లయితే, నాలో వ్యర్థమైనది ఏదైతే ఉందో, దేవునికి నచ్చనిది ఏదైతే ఉందో, దేవుని పనికి ఆటంకంగా ఏదైతే ఉంటుందో వాటన్నిటిని మనము పక్కన పట్టేసేయాలి. మన మాట, మన చూపు, మన సమయం, ఆలోచించేయండి, ఎక్కువ సమయం దేవుని సన్నిధికి, దేవుని పని కొరకు మనం వినియోగిస్తున్నామా? ఎక్కువ సమయం దేవుని మహిమకరంగా కాకుండా, నీతికి సాధనంగా ఉండేది కాకుండా, అపవిత్రమైన దానికి వెళ్ళి మన వేళ్ళు, మన కళ్ళు, మన నోరు, వీటిని మనం ఏమైనా ఉపయోగిస్తున్నామా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21 కూర్చుకోండి. శరీర కార్యములు స్పష్టము అయి ఉన్నవి. అవి ఏవనగా అవన్నీ ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా ఆ 5 లక్షణాలు లేకపోతే ఆ 13 లక్షణాలలో మనం ఎందులో ఇరుక్కోనున్నామో వాటి మీద అండర్లైన్ తీసుకోండి. నాలో ఈ చెడ్డ లక్షణము అనేది ఉంది, నాలో ఈ అపవిత్రత అనేది ఉంది. ఈ అపవిత్రత అనేది నాలో ఉండటం ద్వారా ఏం జరుగుతుంది అంటే, నేను నీతికి సాధనముగా మార్చబడలేకపోతూ ఉన్నాను. కనుక మనం ఏం చేయాలంటే, దేవా, ఈ గుమ్మాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనం అనుకోవాలి, దేవా, నేను కూడా నాలో ఉన్న అపవిత్రమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అందులో 24వ వచనంలో నుండి, క్రీస్తు యేసు సంబంధులు అయితే శరీరములను దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఒకటే మనం చేయాల్సింది, చాలా హార్డెస్ట్ టాస్క్ అయినప్పటికీ కూడా మన ద్వారా, మనం చెప్పాను కదా, రక్షించబడిన గుమ్మంలోకి మనం ప్రవేశించాం. రెండవది, బాధ్యత కలిగిన గుమ్మంలోకి మనం ప్రవేశించాం. మన ద్వారా పరిచర్య అనేది జరగాలి అంటే, మనలోని పాత స్వభావాలన్నీ పక్కన పెట్టేసిన వ్యక్తులంగా ఎవరైతే ఉన్నామో, మనం ఎప్పుడైతే ఆ లోయ గుమ్మం తగ్గించుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, ద నెక్స్ట్ స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి తగ్గించుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి శ్రమ అనుభవాలు గుండా వెళుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, నేను ఒక నిర్ణయం తీసుకోవాలి, ప్రభా, నీ కొరకు సువర్ణం వల్లే నీ మహిమ కొరకు నేను చక్కగా జీవించాలి అంటే, ఒకటి, ఇలాంటి కొన్ని చెడ్డ లక్షణాలు నాలో ఉన్నాయి. I can't tolerate some things. వాటన్నిటిని దయచేసి తీసివేయండి ప్రభా అని మనం ఖచ్చితంగా మనం కోరుకుంటూ ఉండాలి. నెక్స్ట్ గుమ్మం దగ్గరకు వద్దాం. చూడండి, నెహెర్మియా గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. నెహెర్మియా గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. దార యొక్క గుమ్మము బాగు చేసి కట్టిన తర్వాత, దార యొక్క గుమ్మము, దార అంటే ధార, ఫౌంటైన్ గేట్ అంటారు దీన్ని. దార అంటే మనం పిక్నిక్కి వెళ్తాము, పిక్నిక్కి వెళ్ళిపోయినప్పుడు దారలాగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడైనా పోతే నదుల దగ్గరికి కానీ కొండల దగ్గరికి వెళ్తూ ఉంటే నీరు ఏం చేస్తూ ఉంటుంది అంటే, దారలాగా ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. దానికంటూ ఒక ఎండింగ్ అనేది లేదు. అయితే ఈ దార గుమ్మం దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠము ఏమిటి? ఇప్పుడు అపవిత్రమైన లక్షణాలన్నిటినీ తుడిచిపెట్టేసిన వ్యక్తి యొక్క హృదయంలో నుండి ఏది ప్రవహించాలి? ఇది ఇందులో ఉన్న ఆత్మీయ పాఠం. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనంలో కనిపిస్తుంది. నా యందు విశ్వాసముంచు వారు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. జీవజల నదులు పారును. ఈ దారగుమ్మం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే,
పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంటుంది. మనం ఎవరి ద్వారా నడిపించబడుతూ ఉండాలి, మనం ఎవరి ద్వారా ప్రవహిస్తూ ఉండాలి లోకంలోకి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం ఏం చేస్తూ ఉండాలి అని అంటే లోకంలో మనం ప్రవహిస్తూ ఉండాలి. ఇప్పుడు ఆలోచన చేద్దాం, మనలో ఏది ప్రవహిస్తూ ఉంటుంది? మనం గ్యాదర్ అయినప్పుడు ఏది ప్రవహిస్తూ ఉంటుంది? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు క్రీస్తునందు ప్రేమతో ఒకరినొకడు లోబడి ఉండుడి. కీర్తనలు పాడుచు ఆరాధనలు చేసుకుంటూ స్తుతి చెల్లిస్తూ సహవాసం కలిగి ఆలోచన చేద్దాం. ఇలాంటి ప్రవాహము అనేది వ్యక్తిగతంగా మనలో కానీ మన కుటుంబాలలో ఏమైనా ఉన్నాయా? ఎలాంటి ప్రభావం ఉంది మనలో? వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తే ఈ దారగుమ్మం దగ్గర మనము పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నడిపించబడుతూ ఉన్నామా, లేకపోతే అపవిత్రతాత్మ చేత మనం నడిపించబడుతూ ఉన్నామా? పరిశుద్ధాత్మ ప్రవాహము అనేది లేకపోతే అక్కడ చెప్తున్నాడు అందులో దుర్వ్యాపారము కలదు. అది ఏమాత్రము దేవునికి నచ్చదు. కనుక మనం పరిశీలన చేసుకుందాం, మనం దేని ద్వారా మనం నడిపించబడుతూ ఉన్నాం, మనం దేని ద్వారా ముందుకు కొనసాగుతూ వెళ్తా ఉన్నాం. మనం ఎవరిని ఆహ్వానించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మన హృదయంలోకి ఆహ్వానించి, దేవా నేను నాకులాగా ఉండటం కాదు, నేను నవీన స్వభావంలోకి వచ్చాను, నన్ను నేను తగ్గించుకుంటూ రక్షించబడిన వ్యక్తిగా కొన్ని బాధ్యతలు నేను స్వీకరించడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏమిటి అంటే వ్యర్థమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నాకున్న కోరిక ఏమిటి అంటే పరిశుద్ధాత్మ సన్నిధి చేత నేను ముందుకు నడిపించబడుతూ ఉండాలి. ఇది ఎవరిలో అయితే ఉంటుందో వారి ద్వారా దేవుని నామానికి మహిమ అనేది కలుగుతూ ఉంటుంది. మన స్పిరిచువాలిటీ మనకు తెలుసు, మనం ఆత్మీయంగా ఉంటున్నామా అనేది మనకు తెలుసు. సమాజంగా కూడుకున్నప్పుడు అక్కడ జరుగుతున్న పని అక్కడ కీర్తనలతోనూ పాటలతోనూ సహవాసంతోనూ ఆరాధనతోనూ అన్న శ్రేష్టమైన మాటలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం నలుగురం కూర్చున్నప్పుడు మన సంభాషణ అనేది ఎలా ఉంది అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. రాజేష్ కంపలన్న ఒక మాట అంటూ ఉంటాడు, భలే అంటాడు, చివరిసారి మీరు అబద్ధమాడి ఎన్ని రోజులైంది అని అంటాడు ఆయన. ఎన్ని రోజులైంది పక్కన పెట్టేద్దాం, ఏదో పరిస్థితులను బట్టి ఏదో అబద్ధాలు ఏదో కవరింగ్ అంటాం మనం. ఇంకొక మాట అంటాం, నిజంగా రక్షించబడిన వ్యక్తులమైతే నిజంగా మనము దేవుని జీవం కలిగిన దేవుని సంఘంలోకి వచ్చి పరిచర్య చేయాలి అన్న ఆశగొన్న వ్యక్తులము అయితే, నిజంగా మనలో పాత స్వభావం అంతా పోయి మనము నూతన స్వభావంలోకి వచ్చిన వ్యక్తులము అయితే దీనత్వము అనేది మనలో కనపడుతుందా? వ్యర్థమైన లక్షణాలన్నిటికీ మనం దూరంగా మనం వెళ్ళిపోతూ ఉన్నామా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఆ ప్రవాహంలో మనం కొట్టుకొని పోతూ ఉన్నామా? ఈ మధ్యన అడిగినట్టున్నాను కదా, చివరిసారిగా ఒక బూతు మాట మాట్లాడిన రోజులైంది. ద లాస్ట్ బ్యాడ్ వర్డ్ కొన్ని సంవత్సరాలు అయిందా? మనం ఎవరుము అని అంటే రక్షించబడిన వ్యక్తులం.
మనం ఎవరుము అని అంటే ప్రతి ఆదివారం వచ్చి ధైర్యంగా అసలు ఎన్ని గుండెలు ఉంటే మనకి బలులు చేవేయాలో. కనుక ఈ గుమ్మం దగ్గర మనం పరిశీలన చేసుకోవాలి. ఏది మన హృదయంలోని ప్రవహించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి దీనికి సాదృశ్యంగా ఉంది. ఆయన ప్రవాహంలో మనం కొట్టుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. కనుక ఇది 6వ గుమ్మం. 7వ గుమ్మం చూడండి, నెహెమ్యా 3:26. నెహెమ్యా 3:26. ఏం గుమ్మం కనపడుతుంది ఇప్పుడు? నీటి గుమ్మము. నీటి గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అర్థమైందా? ఇందాకేమో దారగుమ్మం, ఫౌంటైన్, ఆ ప్రవాహం దేనికి సాదృశ్యంగా ఉంది? కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను. ఆ ప్రవాహము అనేది ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాన్ని మనం తీసుకొని వెళ్తూ ఉండాలి. ఆ ప్రవాహంలో మనం కొట్టుకొని వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది అని అంటే నీటి గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. నిజంగా ఒకసారి నాకు చూడండి, మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మనం నడిపించబడుతూ ఉన్నట్లయితే వాక్యాన్ని మనం ఖచ్చితంగా ప్రేమిస్తాము, వాక్యాన్ని మనం ఖచ్చితంగా గౌరవిస్తాము. వాక్యము చదవటానికి మన మనసులను మనం ప్రేరేపించుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఆలోచన చేద్దాం. రక్షించబడిన వ్యక్తులు అనుకుంటున్న మనం, బాప్తిస్మం తీసుకున్న వ్యక్తులంగా ఉన్న మనం, బల్లలో చేవేస్తూ ఉన్న వ్యక్తులంగా ఉన్న మనము, అప్పుడప్పుడు బలలో చేవేస్తున్న మనము పరిశీలన చేసుకుంటూ ఉందాం. మన హృదయంలో వాక్యము అనేది నిలిచి ఉంటుందా? మొన్న ఒక ఇంటర్వ్యూ శ్వేత చెప్తా ఉంది, జాన్ వెస్లీ గారి ఇంటర్వ్యూ చూసింది. రాజమండ్రి యంగ్ హోలీ టీమ్ జాన్ వెస్లీ గారి ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళ అమ్మాయి అడుగుతుంది, పాప బైబిల్ నువ్వు ఎన్నిసార్లు చదివావు అని అంటే అసలు ఎంత సిగ్గేసింది అని అంటే ఆయన అన్నాడు, 50 సార్లు చదివాను బేట అన్నాడు. ఆయన ఏజ్ 50 ఏళ్ళు కూడా లేవు. ఇప్పుడు ఈ రేషియోలో మనం ఆలోచన చేసుకుంటే, మన ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనం ఆలోచన చేస్తే మనం ఎన్నిసార్లు బైబిల్ చదవవచ్చు? ఏదో పోటీకి చదవాలి అని కాదు, నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రవాహంలో మనం కొట్టుకొని వెళ్తూ ఉన్నట్లయితే, ఆ ప్రవాహంలో ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మనం ఖచ్చితంగా అనుభవిస్తూ ఉన్నాము అని అంటే పాత స్వభావము ఏమిటి, పాత లక్షణాలు ఏమిటి అని అంటే బైబిల్ చదివే వాళ్ళం కాదు మనం, ప్రార్థన చేసుకునే వాళ్ళం కాదు మనం, కీర్తనలు పాడుకునే వాళ్ళం కాదు మనం, ఆరాధన చేసే వ్యక్తులు ఏమాత్రము కాదు. ఇప్పుడు నవీన స్వభావంలోకి వచ్చాను అని చెప్పుకుంటూ, రక్షించబడ్డాను అని మనం చెప్పుకుంటూ, మనము ఒక బాధ్యత పరిచర్యలోకి మనం వచ్చాము అని చెప్పుకుంటూ వాక్యము అనేది చదవకపోతే జంగ గుండె మీద చేసుకొని చెప్పండి, మనం ఎక్కువగా వాక్యం చదువుతున్నామా, ఎక్కువగా ఫోన్లు మనం చూస్తూ ఉంటామా? ఫోన్లు చూసే టైంలో అందులో ఒక దశమ భాగం నేను అంటాను, ఫోన్లు చూసే ఆ 10% టైం మనం బైబిల్ మీద పెడితే ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం చదవటము అంటే ఏమిటి అని అంటే దేవుడు మనతో మాట్లాడటం. దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకోవటము అంటే ఏమిటి అంటే మనము దేవుడితో మాట్లాడటం. ఇట్స్ ఎ ప్రివిలేజ్. మనం దేవుడితో మాట్లాడట్లేదు, మనతో దేవుడు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? ఆలోచన చేయండి. దేవుడు ప్రతిసారి మనతో మాట్లాడుతూ ఉంటాడు, ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. మనము దేని చేత మనం శుద్ధి చేసుకోగలం? ఈ నీటి గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. 119:9 ఉంటుంది,
యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వాక్యము అనేది మన లైఫ్లో లేకపోతే ఐఎమ్ డామ్ షూర్ మనం పరిశుద్ధంగా ఉండలేము. వాక్యము అనేది మన జీవితంలో, మన హృదయాలలో ఉండకపోతే మనం పవిత్రంగా మనం జీవించలేము. వాక్యము అనేది మనలో లేకపోతే మనలో చెడ్డ లక్షణాలు అనేది అలానే ఉంటూ ఉంటాయి. పాత స్వభావంలోనే మనం కొట్టుకొని పోతూ ఉంటాం. కనుక జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఈ నీటి గురించి కొన్ని మాటలు ఉంటాయి. వాక్యమును ఉదక స్నానం చేత అంటాడు. లేకపోతే హెచ్కేల్ గ్రంథం 36:25 చూడండి. హెచ్కేల్ గ్రంథం 36:25. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు మీ మీద శుద్ధ జలము చల్లుదును. చాలండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మీ అపవిత్రత పోవునట్లు శుద్ధ జలమును చల్లుదును. ఈ వాక్యాన్ని గురించి చాలా మాటలు కనిపిస్తూ ఉంటాయి. వాక్యము అనగానే 2 అంచుల ఖడ్గము అని, వాక్యము అనేది పాలతో పోలుస్తూ ఉంటాడు, వాక్యము అనేది ఆహారానికి పోలుస్తుంటారు. ఇక్కడ మనల్ని మనం డైలీ క్లీనింగ్కి మనం ఆలోచన చేసుకుంటూ ఉండాలి. పెంట గుమ్మం దగ్గర మన దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న అపవిత్రత, చెడ్డ లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని దూరంగా పడేయటం. దారగుమ్మం దగ్గరకు వచ్చేసరికి పడేసిన వ్యక్తి పరిశుద్ధాత్మ సన్నిధి చేత నడిపించబడుతూ ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తి లేఖనాలని అనుభవిస్తూ ఉండాలి. లేఖనానుసారంగా మనం జీవిస్తూ ఉండాలి. వాక్యమును ఉదక స్నానము చేత, వాక్యము అను శుద్ధ జలము చేత. హెబ్రీ 10:22 ఉంటుంది. వాక్యమును నిర్మలమైన ఉదక స్నానము చేత అన్నమాట ఉంటుంది. స్నానం ఎందుకు చేస్తూ ఉంటాము అంటే డైలీ మనం క్లీన్గా ఉండటం కొరకు మనం స్నానం చేస్తూ ఉంటాం. అలానే వాక్యము అనేది ఎందుకు మనం చదవాలి అంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి మనం చదవాలి. ఉదయాన్నే లేవగానే వాక్యము చదవటం ద్వారా ఏం జరుగుతుంది? వాక్యం చదవటం ద్వారా ఏం జరుగుతుంది అంటే మన బ్రెయిన్ అనేది ఆటోమేటిక్గా పరిశుద్ధత వైపు, పవిత్రత వైపు, దేవునికి మహిమకరంగా ఉండేటట్టు మన నడకను చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎంత బిజీగా ఉండండి, ఎంత బిజీగా ఉన్నా లేఖనాలకు మాత్రం, వాక్యానికి మాత్రం మనం దూరంగా ఉండొద్దు. ఈరోజు ఒక ప్రశ్న వేస్తాను. ఈ వారంలో ఒక 10 అధ్యాయాలు కూడా చదువుకున్న వాళ్ళు బలలో చేయవేయొద్దు అని అంటే ఎంతమంది చేస్తారు ఈరోజు? మామూలుగా అడుగుతాను, సరే బల్లొద్దు కానీ నేను బైబిల్ చదువు ఒక 4 రోజులు అయిన చేతులు ఎత్తింది. చాలామంది యవనస్తులు దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం. దేని మీదో పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ వాక్యం తెలియక కాదు, వాళ్ళకి వాక్యం చదవటం వలన మా జీవితం ఎలాగుంటుందో అనేది తెలియక కాదు. తెలవనోళ్ళంటే వాళ్ళ టైం అంతా లోకంలో అది డిఫరెంట్గా ఉంటుంది. రక్షించబడ్డాను అనే నిర్ధారణ తీసుకొని, బాప్తిస్మము తీసుకొని, పరిచర్యలో సహకరిస్తూ, సేవకులతోనే ఉంటూ, మందిర పరిచర్యలో వెళ్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకున్న ఒక మానసికమైన తృప్తి ఏంటంటే మేము ఫెలోషిప్లో ఉన్నాం. వాళ్ళకున్న మానసికమైన తృప్తి ఏమిటి అని అంటే మేము పరిచర్యలో వెళ్ళి మేము చక్కగా హెల్ప్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకున్న మానసికమైన తృప్తి ఏమిటి అని అంటే మేము లోకస్తులతో సహవాసం చేయట్లేదు అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యము అనేది చదవకపోతే, వాక్యము అనేది ఎవరి హృదయంలో ఉండదో వాళ్ళు కరెక్ట్గా వారి వ్యక్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకోలేరు. మళ్ళీ చెప్తున్నాను, యవనస్తుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకొనును? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుట చేతనే కదా. మళ్ళీ చెప్తున్నాను, వాక్యం చదవని పిల్లలతో చెప్తూ ఉన్నాను.
దయచేసి అశ్రద్ధ వద్దు. వాక్యం చదవడానికి బద్ధకిస్తూ ఉన్న వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నాను. దయచేసి బద్ధకము అనేది వద్దు. వాక్యము అనేది ఖచ్చితంగా మనం చదవాలి. వాక్యం ఖచ్చితంగా మనం ధ్యానం చేస్తూ ఉండాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. సక్సెస్ అనేది దాని మీదే ఉంది అని నేను చాలాసార్లు చెప్పాను. అతడు చేయనిది అంతయు సఫలమగును అనేది చాలాసార్లు చెప్పాను. దేవుని లేఖనాలతో మనకు సహవాసం చేస్తూ ఉండటం ద్వారా మన జీవితాలలో కొన్ని కార్యాలు అనేది జరగకపోవడానికి గల కారణం ఏంటంటే వాక్యము అనేది మనలో నిలిచి లేకపోవడం వల్లనే. ఎన్నిసార్లు చెప్తా ఉన్నా వాక్యాన్ని పక్కన పెట్టేసి మన స్వంత శక్తి మీద, మన స్వంత జ్ఞానం మీద, మన ఓన్ టైమింగ్ మీద మనం ఆధారపడుతున్నాము అంటే, ఇప్పుడు మీకు 30 సంవత్సరాలు ఉండొచ్చు, 35 సంవత్సరాలు ఉండొచ్చు, 45, 50 సంవత్సరాల దాకా చూడండి, సక్సెస్ అనేది వస్తుందో రాదో మీకే అర్థమైంది. మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. కనుక ఈ వాటర్ గేట్, నీటి గుమ్మము అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఎప్పటికప్పుడు మనల్ని పరిశుద్ధపరచుకోవడానికి, శుద్ధి చేసుకోవడానికి ఈ నీటి గుమ్మం లేకపోతే ఈ దేవుని వాక్యానికి సాదృశ్యమైనదిగా ఈ గుమ్మము అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. 8వ గుమ్మం నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం. గుర్రపు గుమ్మములు చాలు. గుర్రపు గుమ్మము, ఆ పట్టణంలో మరొక గుమ్మాన్ని లేపారు నెహెమ్యా గారు. ఆ గుమ్మము ఒకప్పుడు ఎలాగుండేది అని అంటే, సొలొమోను దగ్గర చాలా గుర్రాలు ఉండేవి కదా, చాలా బలమైన ఐగుప్తు గుర్రాలన్నిటిని తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు ఆ గుర్రాలన్నీ ఎందులో నుంచి వెళ్ళేవి అని అంటే ఈ గుమ్మం నుండి వెళ్తూ ఉండేవి అనమాట. గొర్రెల్లో వెళ్ళేది ఒక గుమ్మం, ఇప్పుడు గుర్రాలు వెళ్ళేవి ఒక గుమ్మం, వేస్ట్ అంతా వెళ్ళేది ఒక గుమ్మం, వాటర్ అంతా పోయేది ఒక గుమ్మం. ఇలా ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్తాం. చేపలు అనేది ఒక గుమ్మం, దేనికి దానికి సపరేట్గా ఉన్నాయి. అయితే ఈ గుర్రపు గుమ్మం దేనికి సాదృశ్యంగా ఉంది? గుర్రం యుద్ధానికి సాదృశ్యం. గుర్రం యొక్క స్వభావాన్ని మనం ఆలోచన చేస్తే గుర్రం యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. గుర్రం యుద్ధం యొక్క వాసనను పసిగడుతూ ఉంటుంది. గుర్రం ఏం చేస్తుంది అని అంటే ఎప్పుడు రంకెలు వేస్తూ ఉంటుంది. ఎదురుగా ఎవడైనా బల్లం పెట్టుకొని ఉరుక్కుంటూ వస్తున్నా, ఎదురుగా ఎవరైనా కత్తి పట్టుకొని ఉరుక్కుంటూ వస్తూ ఉన్నా, ఎదురుగుండా రథాలు అనేవి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నా, గుర్రము అనేది ఆగదు. దాని వేగము అనేది అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. దాని స్వభావం ఏమిటి అని అంటే పోరాడే స్వభావం. గుర్రపు గుమ్మం దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మనకు తెలుసు కదా, 6-10 వచనాల్లో చూస్తే మనం ఎవరితో పోరాడుతూ ఉన్నాము అంటే చీకటి అంధకార శక్తులతోని, లోక నాదుడితోని, లోక అధిపతితోని మనము రోజు యుద్ధం చేస్తూ ఉన్నాము. వాళ్ళు అడుగుతున్నాం, మనం యుద్ధం చేస్తూ ఉన్నాము అసలు? లోకంతో మనం యుద్ధం చేస్తూ ఉన్నామా? లోకానికి ఎదుట మనం ఎదురాడి దాంతో మనం పోరాడుతూ ఉన్నామా? ఈ ప్రశ్న మనం ఖచ్చితంగా వేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ కానీ ఒకసారి వద్దాం, దీని సీక్వెల్ ఆలోచించండి. ఫస్ట్ గుమ్మం ఏంటి? గొర్రెల గుమ్మం. సెకండ్ గుమ్మం మత్స్యపు గుమ్మం. 3వ గుమ్మం పాత గుమ్మం. 4వ గుమ్మం లోయ గుమ్మం. 5 పెంట గుమ్మం. 6 7 నీటి గుమ్మం. 8 గుర్రపు గుమ్మం. అక్కడ ఆ గుమ్మలో నుంచి వెళ్తే సొలొమోను ఆ యుద్ధం యొక్క గుర్రాలు అక్కడ ఉండేవి. అవన్నీ ఆత్మీయ పాఠంగా ఆలోచన చేస్తే ఈ ఆత్మీయ యుద్ధానికి సాదృశ్యంగా మనం ఆలోచన చేస్తూ ఉండాలి. 9వ గుమ్మం చూడండి, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 29వ వచనం.
తూర్పు గుమ్మము. తూర్పు గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, దీన్ని జ్యూస్ ఏమంటారంటే గోల్డెన్ గేట్ అని అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు మటలాదివారం ఇదే గుమ్మం గుండా ఆయన ఆ గుమ్మం నుండి వచ్చినప్పుడు దావీదు కుమారుడా హుసన్న జయో అనుకుంటూ ఆయన గురించి కీర్తనలు పాడారు, ఆరాధన చేశారు. ఈ గుమ్మం అనేది ఆలోచన చేసేటప్పుడు 16వ శతాబ్దంలో ఈ గుమ్మము అనేది క్లోజ్ చేయబడింది. టర్కిష్ రాజు సులేం అనే ఒక ఆయన వచ్చి వీటి మీద యెరూషలేం పట్టణం మీద దాడి అనేది జరిగినప్పుడు ఏం జరిగింది అంటే ఇది క్లోజ్ చేయబడింది. అయితే అక్కడ వాళ్ళ యొక్క నమ్మకము లేకపోతే ప్రవచనాల ప్రకారము ఆలోచన చేస్తే వాళ్ళు ఇప్పటికీ నమ్మేది ఏమిటి అంటే ఈ తూర్పు గుమ్మంలో నుండే మెస్సయ్య మా కొరకు తిరిగి వస్తాడు. అందుకే ఆ గుమ్మం దగ్గర వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళ మనవిని తెలియపరుస్తూ ఉంటారు. అక్కడ నిల్చొని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఆ తూర్పు గుమ్మంలో నుంచి ఏదో ఒక రోజు ఆయన వస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయము మొదటి 2 వచనాలు. జకరియా గ్రంథం 4:4 రాసుకున్నంత రిఫరెన్సెస్ చదువుతారు. ఒకటి యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. ఆ గుమ్మము మూయబడి ఉండెను, అంతట యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించును గనుక. ఏ మానవుడు దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడూ తీయబడకుండా అది మూయబడి ఉండును. ద క్లోజ్డ్ గేట్ అది. ఆ ద్వారం దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే మళ్ళీ రిఫరెన్సెస్ రాసుకున్నారు. యెహెజ్కేలు గ్రంథం మళ్ళీ 43 మొదటి 2 వచనాలు రాసుకోండి. అలానే జకరియా గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం కూడా దీన్ని సపోర్టింగ్ వర్స్ అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 1000 ఏళ్ల పాలన అనేది ఆయన ఈ గుమ్మంలో నుండి వస్తాడు, ఆయన పాలన చేస్తాడు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సరే, ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన అంశం ఏమిటి అని అంటే ఆయన 2వ రాకడకు సాదృశ్యంగా ఉంది గుమ్మం. ఆయన ఖచ్చితంగా ఒకనొక దినాన ఈ తూర్పు గుమ్మంలో నుండి తాను వస్తాడు. కానీ మనము రెడీగా ఉన్నామా, మనము సిద్ధంగా ఉన్నామా అన్న ఆత్మీయ పాఠం ఇక్కడ మనం నేర్చుకోవాలి. బుద్ధి లేని కన్యకలు ఉన్నారు, బుద్ధి గల కన్యకలు ఉన్నారు. ఆ వరుడు వచ్చాడు, ఆ ద్వారాన్ని తెలిసినప్పుడు ఏం జరిగింది అంటే బుద్ధి గల కన్యకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లోనకి ప్రవేశించారు. బుద్ధి లేని కన్యకలు ఎవరైతే ఉన్నారో ఆ ద్వారము అనేది మూయబడింది. ఇలాంటి పొజిషన్లో మనం ఏమైనా ఉన్నామా? ఆయన దొంగ వల్లే వస్తాడు. ఆయన 2వ రాకడ గురించి రాయబడిన మాట ఒక దినము అనేది ఉంది. ఆయన ఖచ్చితంగా ఒక దినాన వస్తాడు. మన క్రైస్తవ్యము అనేది ఈ సిద్ధాంతం మీద కట్టుబడి ఉంది. ఆయన కొరకు మనము ఇప్పటికీ వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా? మనం విడిచిపెట్టే ప్రమాదంలో మనం ఉన్నామా? తూర్పు గుమ్మం దీనికి సాదృశ్యంగా ఉంది. చివరి గుమ్మం చూడండి, నెహెమ్యా 3వ అధ్యాయము 31వ వచనం. చాలండి. మిక్పాదు గుమ్మము లాస్ట్ గేట్ ఇది. ఈ లాస్ట్ గేట్ ఇక్కడ ఏం జరిగేది అంటే మళ్ళీ హిస్టరీలోకి వెళ్ళాలి. ప్రతి గుమ్మానికి ఒక చరిత్ర అనేది ఉంది కదా. ఈ గుమ్మం దగ్గర మిలిటరీ ఉండేవాళ్ళు, ఆర్మీ సైనికులు. లేకపోతే ఇక్కడ ఏం జరిగేది అని అంటే
జనసంఖ్య అనేది లెక్క పెట్టడము అనేది ఇక్కడ జరుగుతూ ఉండేది. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చూడండి. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము, నా తోడు మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పగించబడే దినము అనేది ఒకటి ఉంది. ఆ గేట్ దగ్గర, మిక్పాదు గేట్ దగ్గర ఏం జరిగేది అంటే లెక్క అనేది జరిగేది. నాకు సంబంధించిన వ్యక్తులు ఎవరు అంటే, నాకు ప్రయోజనకరమైన వ్యక్తులు ఎవరున్నారు, నాకు ప్రయోజనం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాన్ని డివైడ్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అక్కడ ఏం చేస్తూ ఉండేవాళ్ళు, మిలిటరీ ప్రయోజనకరమైన వ్యక్తులందరినీ వాళ్ళు వాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా ఆ లెక్కలో ప్రయోజనం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కకు పెట్టేవాళ్ళు మిక్బాద్ గేట్ దగ్గర. ఇక్కడ ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? తూర్పు గుమ్మము ఏమో దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే ఆయన రెండవ రాకడకు సాదృశ్యంగా ఉంటే, మిక్బాదు గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే ఆయన న్యాయ పీఠానికి సాదృశ్యంగా ఉంది. ఆయన ఒకరోజు వస్తాడు, సేమ్ లెక్క అనేది అక్కడ జరుగుతుంది. ఆయనకు ప్రయోజనకరమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రయోజనమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ న్యాయ తీర్పు అనేది జరగబోతూ ఉంటుంది. ఎహెచ్కేల్ గ్రంథం దయచేసి చూడండి, 43వ అధ్యాయము. ఎహెచ్కేల్ గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం చూడు. ఇందాక చదవలే కదా. ఇరవై ఒకటారా? 2 కొరింథీ 5:9-10. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివి అయినను సరే, చెడ్డవి అయినను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఈ మిక్పాదు గుమ్మం దగ్గర ఏం జరిగేది అని అంటే, ప్రజలందరూ వచ్చి నిలబడతారు. వచ్చిన తర్వాత అక్కడ వారిలో నుండి ఒక లెక్క అనేది బయటికి వస్తుంది. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క న్యాయపీఠానికి సాదృశ్యంగా ఉంది. చదివిన లేఖనాన్ని బట్టి మనం చూస్తే శరీరంతో చేసిన పనులు ఏవేవైతే ఉంటాయో, లేకపోతే భూమి మీద మనం జీవించిన పరిస్థితులు ఏవేవైతే ఉంటాయో, ఆయన ఒక దినాన్ని అడుగుతాడు, వాటన్నిటికీ మనం లెక్క అప్పజెప్పాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. కనుక ఈ 10 గుమ్మాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు, రక్షణతో ప్రారంభించబడిన గుమ్మం దేనితో ముగించబడుతుంది? తీర్పుతో ముగించబడుతూ ఉంది. మళ్ళా మనము బ్రెయిన్లో ఫీడ్ అవడం కొరకు మళ్ళీ చెప్తున్నాను, గొర్రెల గుమ్మం దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే మన రక్షణకు సాదృశ్యంగా ఉంది. ఆయనే గొర్రెపిల్లగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా మనము రక్షించబడ్డాము. రెండవ గుమ్మం మత్సపు గుమ్మం. మత్సపు గుమ్మం దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే ఆయన పరిచర్యకు సాదృశ్యంగా ఉంది. రక్షించబడిన వ్యక్తి ఖచ్చితంగా ఆయన కొరకు ఒక భారం కలిగి, ఆయన పని కొరకు మనం ఒక పరిచర్య అనేది ఇవ్వబడింది కాబట్టి, మన మీద ఒక బాధ్యత అనేది ఉంది కాబట్టి, మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం అందరము పరిచర్య చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే, ఫస్ట్ రక్షణ అనే అనుభవం వచ్చిన తరువాతనే
మనం పనిలోకి దిగాలి. రక్షణ అనుభవం అనేది లేకుండా మనము బాధ్యత తీసుకోవటానికి వీల్లేదు. రెండవది. మూడవది, ఇప్పుడు పరిచర్య చేసే వ్యక్తి పాత గుమ్మంలోనికి ప్రవేశిస్తాడు. పాత గుమ్మంలోకి వెళ్ళిన వ్యక్తి తనలో ఉన్న పాత స్వభావాలన్నిటిని వదిలిపెట్టుకొని నవీన స్వభావంలో నుండి ఉంటూ దేవుని కొరకు పనిచేస్తూ ఉండాలి. నాలుగవది, ఇప్పుడు నవీన స్వభావం కలిగిన వ్యక్తి దేని గుండా ప్రయాణం చేస్తాడు అంటే లోయ అనుభవం గుండా తను వెళ్తాడు. శ్రమలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా తనను తాను తగ్గించుకుంటూ నేను చేసేది దేవుని పని కనుక నేను లోబడాలి అన్న మనస్తత్వంతో మనం ఏం చేయాలి అని అంటే ఆ లోయ అనుభవం గుండా శ్రమలు వచ్చినప్పటికీ కూడా బాధ్యత ఇవ్వబడింది కాబట్టి మనం ఖచ్చితంగా పని చేయాలి. ఇప్పుడు పని చేస్తున్న వ్యక్తి నెక్స్ట్ గేట్లోకి ప్రవేశించాడు. ఏమిటి అంటే పెంట గుమ్మము. ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళా సెకండ్ టైం తనను తాను పరిశీలన చేసుకోవాలి. ఏమిటి అంటే నాలో ఏదైనా చెడ్డ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఆ 13 లక్షణాలు చూసాం. అలాంటివి ఏవైనా ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే వాటన్నిటిని తుడిచివేసుకోవాలి. అవన్నీ పారవేసిన తర్వాత ఇప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తులంగా మనం ఇంకొక అడుగు ముందుకేసాం. ఇప్పుడు అడుగు ముందుకేసిన వ్యక్తి మనం ఎవరి సహాయం ద్వారా మనం వెళ్తూ ఉండాలి? ఏ దార ప్రవహించాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రవాహంలో మనం ముందుకు వెళ్తూ దేవుని కొరకు మనం పనిచేస్తూ ఉండాలి. నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రవాహంలో కొట్టుకొని వెళ్తూ ఉన్నాను అని అంటే ఒకటే ఒక గుర్తు ఏమిటి అంటే నీతి గుమ్మం. వాక్యము చేత నేను నడిపించబడుతూ ఉండాలి. వాక్యము అనేది మనల్ని శుద్ధి చేయకపోతే, వాక్యము అను ఉదక స్నానము అనేది మనలో లేకపోతే, వాక్యము అనే ఆ నిర్మలమైన ఉదక స్నానం, ఆ నిర్మలమైన శుద్ధ జలము అనేది మనం పోసుకోకపోతే మనం పరిశుద్ధంగా ఉండలేము. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎటు వెళ్తున్నాడు అంటే ఆత్మీయమైన యుద్ధం చేయటానికి వెళ్తూ ఉన్నాడు. అది గుర్రపు ద్వారానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఆత్మీయమైన యుద్ధం చేస్తున్న వ్యక్తి ఎక్కడుంటాడు అంటే ప్రభువు రెండవ రాకడ వచ్చినప్పుడు ఆ సైన్యంలోకి తాను ప్రవేశిస్తాడు. ఇప్పుడు ఈ సైన్యం అంతా ఎక్కడ ఉంటారు అంటే మిక్పాదు గుమ్మం దగ్గర ఉంటారు. ఈ మిక్పాదు గుమ్మం మరొకసారి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రతి ఒక్కరము లెక్క అనేది దేవునికి అప్పచెప్పాలి. దేవుడు లెక్క తీసుకుంటాడు. నేను ప్రయోజనకరంగా ఉన్నానా బాబు ఇటురా అంటాడు. నేను అప్రయోజనకరంగా ఉన్నానా దేవుడు లెక్క అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ గుమ్మలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కనుక ఈ అనుభవం గుండా మనం ఖచ్చితంగా ప్రవేశిస్తుండాలి. ఈ గుమ్మాలు మనం దాటుకుంటూ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనం దేవా నాకు ఇలాంటి అనుభవాన్ని నాకు అనుగ్రహించండి ప్రభా. ఎక్కడికక్కడ నేను జాగ్రత్తగా ఉండటానికి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడటానికి, వాక్యం చేత నడిపించబడటానికి, నాలో ఉన్న చెడ్డ లక్షణాలన్నింటినీ తుడిచివేసుకొని మీ కొరకు నమ్మకంగా జీవించటానికి ఒక దినముంది లెక్క అడుగుతాడు. సిగ్గుపడనక్కరలేని వ్యక్తుల్లాగా మనం ఆయన కృపాసింహాసనం ఎదుట నిలబడి ధైర్యంగా తల ఎత్తుకొని ఆయన కృపాసింహాసనం ఎదుట, ఆయన న్యాయపీఠం ఎదుట ధైర్యంగా దేవా ఇది నా లెక్క, నేను నీ కొరకు ఇలా పని చేశాను అని చెప్పుకోగలిగిన ఒక ఆత్మీయ స్థానంలో మనం ఖచ్చితంగా ఉండాలి. దయచేసి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు వలలో మనం చేయగలుగుతాం.